హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నేడు రాజపుష్ప ఒక పెద్ద బ్రాండ్. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, వందల ఎకరాల టౌన్షిప్లు, నగర శివార్లలో భారీ నిర్మాణాలతో ఈ సంస్థ వేగంగా ఎదిగింది. అయితే ఈ ఎదుగుదల ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరి పాలనలో జరిగింది అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే తెలంగాణ రాజకీయాల వైపు చూపు మల్లుతుంది. రాజపుష్ప సంస్థ 2006లో ప్రారంభమైనప్పటికీ 2015కు ముందు సంస్థ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పరిమితంగానే ఉన్నాయి. అత్తాపూర్లో సిలికాన్ రిడ్జ్, కోకాపేటలో కొన్ని విల్లా ప్రాజెక్టులు మినహా పెద్దగా గుర్తింపు లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం హైదరాబాద్ను ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విస్తరణ, కోకాపేట్ భూముల విలువ పెరుగుదల, ఐటీ రంగ విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్డు ప్రభావం, నియోపోలిస్ అభివృద్ధి వంటి పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊపునిచ్చాయి. ఈ కాలంలోనే రాజపుష్ప కూడా చిన్న డెవలపర్ స్థాయి నుంచి భారీ ప్రాజెక్టులు చేపట్టే స్థాయికి చేరుకుంది. ఏట్రియా, ప్రొవెన్షియా, రెగాలియా, ఎటర్నా, స్కైరా వంటి ప్రాజెక్టులతో మార్కెట్లో తన ముద్ర వేసింది. ఒకప్పుడు కొన్ని ఎకరాల ప్రాజెక్టులు చేసిన సంస్థ నేడు వందల ఎకరాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ఇక్కడే రాజకీయ విమర్శకులు ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. రాజపుష్ప వంటి సంస్థల అసలు ఎదుగుదల తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎందుకు కనిపించింది? కోకాపేట, నార్సింగ్, తెల్లాపూర్, నియోపోలిస్ ప్రాంతాల్లో భూముల విలువలు పెరిగిన కాలం, రాజపుష్ప విస్తరణ కాలం ఒకటే కావడం యాదృచ్ఛికమా, లేక ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన అవకాశాలను సంస్థ అత్యంత సమర్థంగా వినియోగించుకుందా? అయితే మరో వాదన కూడా ఉంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూమి వచ్చినప్పుడు కేవలం రాజపుష్ప మాత్రమే కాదు, అపర్ణ, మైహోమ్, ఇతర అనేక సంస్థలు కూడా భారీగా విస్తరించాయి. అందువల్ల ఒక రాజకీయ అండతోనే రాజపుష్ప ఎదిగిందని చెప్పడం కష్టం. కానీ కేసీఆర్ హయాంలో ఏర్పడిన ఆర్థిక మౌలిక సదుపాయాల వాతావరణం సంస్థ ఎదుగుదలకు అనుకూలంగా మారిందనే వాదనను పూర్తిగా తోసిపుచ్చలేం. అందుకే రాజపుష్ప కథను పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. సంస్థ స్థాపన 2006లో జరిగిన దాని అసలైన ఎదుగుదల మాత్రం తెలంగాణ ఏర్పాటుకు తర్వాత, ముఖ్యంగా కేసీఆర్ పాలనలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఉధృతంగా పెరిగిన కాలంలోనే జరిగింది. అది రాజకీయ అండ ఫలితమా, వ్యాపార దూరదృష్టి ఫలితమా అన్నది పాఠకులే నిర్ణయించుకోవాలి.